సర్వోన్నతంగా నిర్మించిన అయోధ్య రామమందిరం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేవాలయంగా రూపుదిద్దుకుంటున్నది. పునాది నుంచి ఆలయ శిఖరం వరకు ఎక్కడ ఇనుము, సిమెంటు వాడలేదు. పూర్తిగా రాతితో నిర్మించిన అద్భుతం ఇది. 3 దశాబ్దాలుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన 2 లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వినియోగించారు. ఈ సుందర మందిరంలో 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. విల్లంబులు ధరించిన కౌసల్య తనయుడు మంగళవారం నుంచి అనగా జనవరి 23 నుంచి కౌసల్య సుప్రజారామ అని సుప్రభాత సేవలు అందుకోనున్నాడు. ఇప్పుడు ఆలయానికి సంబంధించిన కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. అయోధ్య ఆలయానికి శంకుస్థాపన 2020 ఆగస్టు 5న జరిగింది. 2024 జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ ఆలయ వెడల్పు 235 అడుగులు. ఆలయ శిఖరం ఎత్తు 161 అడుగులు. ఆలయ నిర్మాణ విస్తీర్ణం 57,400 చదరపు అడుగులు. ఆలయం పొడవు 360 అడుగులు. రామమందిరం కాంప్లెక్స్ మొత్తం విస్తీర్ణం 110 ఎకరాలు. ప్రధాన ఆలయ ప్రాంగణం విస్తీర్ణం 2.77 ఎకరాలు. ప్రవేశ ద్వారాలు 12.